ఒక తెలివైన వ్యక్తి ఆనందంలోనూ దుఃఖంలోనూ ఒకే విధమైన ప్రశాంతతను కలిగి ఉంటాడు. మంచి సంఘటనలకు అతిగా ఉత్సాహపడక, చెడు వాటితో కలవరపడక, స్థిరమైన మనస్సును బుద్ధిని కలిగి ఒక నిర్దిష్టమైన అవగాహనతో ఎల్లవేళలా విశ్వంలో తన్ను తాను అనుసంధానించుకొనుటకు ప్రయత్నం చేస్తాడు అని తెలుసుకో. ఆ సమయమున అతడు తన స్వీయ అవగాహన నుంచి మరియు క్రమశిక్షణతో చేసే ఆధ్యాత్మిక సాధన ద్వారా వచ్చే భౌతికమైన జ్ఞానం మరియు ఆధ్యాత్మికపరమైన జ్ఞానము మొదట విషంగా అనిపించిన చివరకు అది అమృతంగా మారి నిజమైన మరియు స్వచ్ఛమైన ఆనందాన్ని పొంది స్వేచ్ఛగా తన జీవన ప్రయాణాన్ని కొనసాగించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ప్రతి ఒక్కరూ పై చెప్పబడిన ఆధ్యాత్మికత లేదా తాత్విక భావనను తప్పక అలవర్చుకొనవలెను.